నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక భారతీయ డ్రైవర్ను ఒక కువైటీ దారుణంగా హత్య చేశాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం తమ వద్ద పనిచేస్తూ ఉన్న భారతీయ డ్రైవర్ను అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెత్త ప్రాంతంలో పారవేసిన కువైటీ పౌరుడికి అప్పీల్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2024 అక్టోబర్ నెలలో జరిగిన ఈ దారుణమైన సంఘటన పైన విచారణ పూర్తి చేసి న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. సాదబ్దుల్లా ప్రాంతంలో నివసించే నిందితుడు తన యొక్క కుటుంబంలో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్న భారతీయుడిని హత్య చేశారు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని అమ్గరా స్క్రాప్ యార్డ్ వెనుక ఉన్న ఎడారి ప్రాంతంలో పాతిపెట్టాడు. ఒక వ్యక్తి రక్తంతో తడిసిన బట్టలను చెత్త బుట్టలు పారేస్తూ ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి బట్టలను పారవేసిన వ్యక్తి కారును గుర్తించి దాని ఆధారంగా కువైటీ నిందితుడిని అయితే పట్టుకోవడం జరిగింది. నిందితుడి కారులో కూడా రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతడు చూపిన సమాచారం మేరకు అమ్గరా ఎడారి ప్రాంతంలో పాతిపెట్టిన డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో కోర్టు నిందితుడికి జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి కువైటీలకు మరణశిక్ష విధించి అది కూడా కేవలం వారం రోజులలోపు అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కానీ ఇప్పటికే వందల మంది భారతీయ మహిళలను, డ్రైవర్లు కావచ్చు, ఇళ్లలో పనిచేసే మహిళలు కావచ్చు, బయట పనిచేసేవారు కావచ్చు, అత్యంత దారుణంగా చంపిన కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఉరి శిక్ష అమలు చేస్తే కానీ ఇటువంటి దారుణాలు తగ్గవు. అలాగే కువైట్లో ఉన్న కొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. జీవిత ఖైదు అనేది చిన్న శిక్ష అని చెప్పేసి ఉరి శిక్ష వేసేసి వెంటనే అమలు చేయాలని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు కూడా కోరుతూ ఉన్నారు. ఇంకా ఎంతమంది భారతీయ డ్రైవర్లను, ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలను చంపుతారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనివల్ల కువైట్ దేశం యొక్క ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారుతూ ఉంది. కఠినమైన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వాన్ని, కువైట్ కోర్టులను కోరుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.